ఇక కడప విషయానికి వస్తే ఇప్పుడున్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే కడప జెడ్పీ చైర్మన్ వైసీపీదే. కానీ ఏం జరగబోతోంది మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. కాసేపట్లో కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. తీవ్ర ఉత్కంఠ రేపుతోంది ఎన్నిక. క్యాంపు నుంచి మీటింగ్ హాల్ కు జెడ్పీటీసీలు చేరుకున్నారు. జెడ్పీ సీఈఓ ఓబులమ్మకు నామినేషన్ పత్రాలు అందజేశారు. వైసీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి రామగోవిందరెడ్డి. 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్న కడపలో వైసీపీకి 42 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. అయినా ముందు జాగ్రత్తగా సభ్యులందరినీ క్యాంపుకు తరలించి కాసేపటి క్రితం మీటింగ్ హాల్ కు తీసుకొచ్చింది వైసీపీ. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో కొత్త చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. కడప జెడ్పీ చైర్మన్ వైసీపీదే. కానీ ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. అక్కడ కాసేపట్లో జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. క్యాంపు నుంచి మీటింగ్ హాల్ కు చేరుకున్నారు జెడ్పీటీసీలు. జెడ్పీ సీఈఓ ఓబులమ్మకు నామినేషన్ పత్రాలు కూడా అందజేశారు వైసీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి రామగోవిందరెడ్డి.